హాయ్. సో తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు ఒకటి వీకెండ్ రివ్యూ, మార్కెట్ వారం గడిచింది కదా, దాని గురించి మాట్లాడతాను. రెండవది సెక్టరల్ బయింగ్ ఆపర్చునిటీస్, సెక్టర్స్ గురించి. ఒకటి మార్కెట్ రివ్యూ, రెండు సెక్టర్స్ ఫర్ బయింగ్. కొంచెం బ్రీఫ్గా ఎక్కువ మాట్లాడాలండి. మూడు ఇది ఎంతగానో చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి, చాలామంది ఎదురు చూస్తున్నారు కదా, డెరివేటివ్స్ క్లాస్ అని చాలామంది అంటున్నారు. మా గ్రూపుల్లో కూడా అంటున్నారు, తర్వాత జనరల్ వ్యూయర్స్ కూడా. ఎందుకంటే డెరివేటివ్స్ అనేది ఇట్స్ ఎ సబ్జెక్ట్, ఇట్స్ ఎ స్కిల్, ఇట్స్ ఎ సైన్స్. స్మాల్ ఇన్వెస్ట్మెంట్ పర్వాలేదు, కానీ 3 lakhs అండ్ అబవ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఈ హెడ్జింగు ప్రాపర్గా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. అదొక స్కిల్. ఆ స్కిల్, ఆ టూల్ అనమాట, ఒక ఆయుధం మన చేతిలో ఉన్నట్టే. ఆ ఆయుధం మన చేతిలో ఉండటం వల్ల ఏంటంటే వీ విల్ అవాయిడ్ లాసెస్, అన్నెసరీ లాసెస్. కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చాలా రోజుల నుంచి చెప్తున్నారు, అడుగుతున్నారు. బట్ అయితే ఏంటంటే నాకు టైం షార్టేజ్, నేను టైము స్పేర్ చేయలేక ఊరికే తాత్సారం చేస్తూ వచ్చాను. కానీ బట్ ద టైమ్ హ్యాస్ కమ్ అండ్ ఫైనల్గా దానికోసం టైము తీస్తున్నాము, ప్లాన్ చేస్తున్నాము. సో ఈ నెలలో అది లాంచ్ చేస్తున్నాం, స్టార్ట్ చేయబోతున్నాం. దాని గురించి నేనేంటంటే 21st March 2009 లైవ్ స్ట్రీమ్లో దీని గురించి మాట్లాడతాను, అరౌండ్ 6 PM. చాలా కాలంగా చాలామందిని వెయిటింగ్లో ఉంచాం. ఇప్పుడు నౌ ద టైమ్ హ్యాస్ కమ్. ఓకే, సో ఈ స్కిల్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే, నేర్చుకుంటే ఇన్వెస్ట్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం తెలుస్తుంది. ఓకే, కనీసం రకరకాలుగా ఏంటంటో చేసేస్తుంటారు. ఆప్షన్స్లో వాటిలోనూ కాల్ బయింగు, పుట్ బయింగులు చేసేస్తుంటారు. కొంతమంది డబ్బులు సంపాదించామంటున్నారు, కొంతమంది పోతున్నాయి అంటున్నారు, ఎందుకు పోతున్నాయో తెలియట్లేదు అంటున్నారు. ఇవన్నీ ఇదో పెద్ద సబ్జెక్టు. అంటే తెలియని ధోరణిలో అటెంప్ట్ చేస్తే అలాగే ఉంటుంది. వన్ హ్యాస్ టు బీ వెరీ కేర్ఫుల్. అంత తెలుసుకోవాలి ముందు. తెలుసుకోకుండా చేస్తే అట్లాగే ఉంటుంది. అట్లీస్ట్ తెలుస్తుంది, నేర్చుకుంటే తెలుస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. దాని గురించి మనం 21st Marchకి ఎలాగో దాని గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఏంటంటే మార్కెట్ తీసుకుందాం. మార్కెట్ నిన్న మొన్న మినహాయించి, గురువారం బుధవారం 2 రోజులు మినహాయిస్తే పెరుగుతూనే వచ్చింది. ఎట్లా పెరుగుతూ వచ్చిందంటే ఏకంగా నిలువుగా పెరుగుతూ వచ్చింది. అంటే దెర్ ఈజ్ హెవీ షార్ట్ కవరింగ్. అప్పుడు పాకిస్తాన్ తోటి వార్ సిచ్యువేషన్ వచ్చింది కదా, అప్పుడు కొంచెం బాగా షార్ట్ చాలా ఎక్కువ వెళ్ళినట్టుంది. 10,800 10,900 రేంజ్లో చాలా ఎక్కువ షార్ట్ వెళ్ళినట్టుంది. బుల్స్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. కేవలం షార్ట్ కవరింగ్ పెరగటం, షార్ట్లు కొట్టడం, కవర్ చేయటం, పెంచడం, అట్లా పెంచుతూ ఇప్పుడు ఎట్లా ఉందంటే నియర్ పీక్ అని నేను అన్న, కానీ ఏ రోజుకి ఆ రోజే పీక్. అయితే నియర్ పీక్లోకి వచ్చేసింది మార్కెట్. ఇప్పుడు నియర్ పీక్లోకి రావటం అంటే ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే ఇక ఒక 100-150 పాయింట్లు, 100-200 పాయింట్ల రేంజ్లో ఉంది, ఆగింది. మార్కెట్ స్పెషలిస్టులు చెప్పడం ఏంటంటే ఇక్కడి నుంచి పెరగటానికి ఉన్న స్కోప్ తక్కువ, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత స్టాగ్నేషన్ వస్తుంది, ఇంకా 100-200 పాయింట్లు వరకు అవకాశం ఉంది అంటున్నారు. ఈరోజు మార్కెట్ ట్రేడింగ్ ట్రెండ్ని బట్టి ఏమిటంటే కొంచెం 11,500 నుంచి ఈ ఆప్షన్ చైను 11,600కి 700కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో 11,600-700 కూడా షిఫ్ట్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే ఇంకొంచెం పొడిగించవచ్చు, ఇంకొంచెం పెరగవచ్చు, ర్యాలీ ఇంకొంచెం నడవచ్చు. అయితే నిన్న ఎక్కడో మనీ కంట్రోల్లో చదువుతున్నానండి, మనీ కంట్రోల్లో ఎవరో రాస్తున్నారు ఎలక్షన్ల వరకు ర్యాలీయే రేపటి నుంచి అని. ఎలక్షన్ల వరకు ర్యాలీయే అని. ఎలక్షన్ వరకు ర్యాలీ అంటే దాన్ని తెలియని వాళ్ళు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారంటే
అంటే రోజుకు ఒక 50 పాయింట్లు 100 పాయింట్లు చొప్పున పెరుగుతూ పోతుంది మార్కెట్ ఇంకా అని. అట్లాంటిది ఏం జరగదండి. అలాంటి భ్రమలు పెట్టుకోవద్దు. పెరుగుతూ అమాంతంగా పెరుగుతూ పోయిన తర్వాత మళ్ళీ కరెక్షన్ వస్తుంది. మళ్ళీ కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు పరిగెడుతూ కొంత ఆయాసం వస్తుంది, ఆగుతాడు, రెస్ట్ తీసుకుంటాడు, మళ్ళీ పరిగెత్తడం మొదలు పెడతాడు. ఏకంగా పరిగెత్తుతూనే ఉండడు కదండి. మార్కెట్ కూడా అంతే. అయితే లాస్ట్ స్టేజ్లో ఉంది కదా మార్కెట్, అంటే ఒక పీక్కి దగ్గరలో ఉంది కదా, దీని ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలా అయితే తుఫాను తీరం చేరుతున్నప్పుడు దాని ఉధృతి ఎక్కువ ఉంటుంది, ఈదురుగాలులు ఎక్కువగా ఉంటాయి, గాలులు వేగం పెరుగుతుంది, గమనించారా? అలాగే వర్షం అది కూడా అధికంగా ఉండొచ్చు. ఇవన్నీ జరుగుతుంటాయే, అదే ఇప్పుడు జరుగుతున్నది. వన్స్ ఫైనల్లీ ఆ ఉధృతం తుఫాన్ తీరం తాకినట్టే ఇది వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ కరెక్షన్ వస్తుంది. సో వెయిట్ ఫర్ ది కరెక్షన్. అయితే ఇప్పుడు బయింగ్ గురించి ఆలోచించకండి, ఇమీడియట్గా బయింగ్ గురించి ఆలోచించకండి. ఇది ఎన్ని రోజులు నడుస్తుందో నడవనివ్వండి, మంచిదే. మీకు అవకాశం వస్తే ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి ఎక్కడైనా కనిపిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ముత్తూట్ ఫైనాన్స్ ఉంది, ఊరికే ఎగ్జాంపుల్కే చెప్తున్నాను. ఈ ముత్తూట్ ఫైనాన్స్ 400 దగ్గర నుంచి 600కి వచ్చింది. ఇప్పుడు గోల్డ్ రేట్లు పెరగటం ఒక కారణం. గోల్డ్ రేట్లు పెరిగినందువల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువ లోన్ డిస్బర్సల్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాఫిట్స్ వస్తాయి. కానీ గోల్డ్ రేట్ తగ్గిందంటే మళ్ళీ ఫినిష్. చాలామంది డిఫాల్టర్స్ అయిపోతారు, ఇవి కష్టాల్లో పడిపోతాయి. దేర్ ప్రాఫిటబిలిటీ ఈజ్ ఎఫెక్టెడ్. మామూలే, బట్ మంచి కంపెనీయే, ఓవరాల్గా మంచి కంపెనీ, స్టాండర్డ్ కంపెనీ. అయినా కూడా బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు కావాలని ఎంత గొప్ప కంపెనీ అయినా ఏకంగా పెరుగుతూ వెళ్ళిపోదు కదా. అలాంటి పరిస్థితులు ఏం లేవు కదా. అంటే 50% అతి తక్కువ కాలంలో పెరిగింది అంటే దాని అర్థం ఏంటంటే దానిలో కూడా కరెక్షన్ వస్తుందని అర్థం. కాబట్టి కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, కొంచెం ఇంకా పెరగచ్చు కదా. అందువల్ల ఏంటంటే పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే గొడవలేదు. అట్లా ఊరికే ఎగ్జాంపుల్ చెప్పాను. ముత్తూట్ ఫైనాన్స్ అంటే జస్ట్ ఎగ్జాంపుల్. ఇట్లా మీకు కనిపిస్తే, మీ దగ్గర ఉన్న షేర్లు ఏమైనా కనిపిస్తే కొంచెం పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి, మరీ చిన్న క్వాంటిటీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఎస్లోనో ఒక చిన్న 2-3% కొన్నారనుకోండి, ఇంకా అందులో ఏముంది ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి. చిన్న క్వాంటిటీస్ అయితే అక్కర్లేదు, కొంచెం పర్వాలేదు, కొంచెం రీజనబుల్ క్వాంటిటీలో ఉంది అనుకుంటే అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి అంతే. చేసుకోవాలనుకుంటే లేకపోతే వదిలేయండి. బట్ అదర్వైజ్ బయింగ్కి మాత్రం వెయిట్ చేయండి. ఎందుకు వెయిట్ చేయాలంటే ఈ తుఫాను ఉధృతి తగ్గగానే మళ్ళీ మార్కెట్ నార్మల్సీకి వస్తుంది కదా, కరెక్షన్కి వస్తుంది కదా. నార్మల్సీకి వచ్చినప్పుడు, కరెక్షన్కి వచ్చినప్పుడు అప్పుడు ఇవే షేర్లు కొంచెం చౌకగా దొరుకుతాయి. పేషెన్స్ కావాలి. ఇంకా పెరిగిపోతుంది, ఇంకా తగ్గట్లేదు అని చూడకండి. అదే పనిగా ఆ షేర్నే చూస్తూ ఉండకండి. ఓకే, ఎప్పుడు తగ్గుతుందో చూస్తాను, తగ్గినప్పుడే కొనుక్కుంటాను అన్నట్లు అనుకోండి. అటెన్షన్ డైవర్ట్ చేయండి పక్కదాని మీద. ఓకే, కాబట్టి పోయేది పెరుగుతూనే ఉండదు. అలా పెరుగుతూనే ఉంటే సగటున రోజుకి 50 రూపాయలు పెరిగినా, 50 పాయింట్లు పెరిగినా నెలలో ఎంత అవ్వాలండి? 1500 పాయింట్లు పెరగాలి. అలా పెరుగుతూ ఉంటుందా? 1500 పాయింట్లు 10 రోజుల్లోనే పెరగవచ్చు. ఆ 1500 పాయింట్లకి 15 నెలలు పట్టవచ్చు. పైకి కిందకి వస్తూ పోతూ ఉంటుంది కదా. అలా పైనే ఏకదాటిగా పైకే పోతున్నది అంటే అర్థం ఏంటంటే అక్కడ కరెక్షన్ వస్తుందని అర్థం. కరెక్షన్ కోసం వెయిట్ చేయటం మంచిది. సెకండ్ పాయింట్ ఏంటంటే, మరి మీరు సెక్టర్స్ గురించి ఏంటంటే నేను చూసింది పిఎస్యు బ్యాంక్స్ ఒకటి చూశానండి. ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఉంది, కానీ ఇప్పుడు కాదు. వీటిలో టు బి స్పెసిఫిక్ ఎస్బీఐ ఒకటి ఉంది, మార్కెట్ లీడరు. తర్వాత B10 స్టాక్స్లో తీసుకుంటే పిఎన్బి లాంటివి ఉన్నాయి. ఇట్లాంటి స్టాక్స్ మీరు రాడార్లో పెట్టుకుని స్టడీ చేయండి, చూస్తూ ఉండండి, వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఈ కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ కరెక్షన్ వస్తుంది కదా, ఆ కరెక్షన్ వచ్చినప్పుడు క్యాచ్ చేసుకోవడానికి బాగుంటుంది. అంటే ఖచ్చితంగా ఇవి కొనమని రికమెండేషన్ చేయటం కాదు నా ఉద్దేశం. వీటిని స్టడీ చేయండి ముందు. ఇలాంటి షేర్లు స్టడీ చేయండి. వాటిలో మీకు అనిపిస్తే పిఎస్యు బ్యాంక్స్కి బాగుండేలా ఉంది అని అనిపిస్తే అక్కడ బయింగ్కి వెళ్ళండి, లేకపోతే వదిలేయండి. ఎప్పుడు కూడా ఎవరి సలహాల మేరకు మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే మార్కెట్ ఇప్పటికీ ఇంకా పోవని ఏంటి గ్యారంటీ, పిఎస్యూస్ ఇంకా తగ్గవని ఏంటి గ్యారంటీ, నిజమే. బట్ ఏంటంటే ద వర్స్ట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్.
పూర్తిగా పోయింది, నెక్స్ట్ క్వార్టర్ నుంచి ఇవి లాభాల్లో పడతాయని మాత్రం అనుకోకండి. నెక్స్ట్ క్వార్టర్ నుంచి లాభాల్లో పడవు, కానీ నెక్స్ట్ ఇంతకన్నా ఇంప్రూవ్మెంటే ఉంటుంది అని. ఎందుకంటే జరగవలసిన మారణ హోమం జరిగిపోయింది. ఇంకా ఎవరికి పడితే వాళ్ళకి అప్పులు ఇచ్చే పరిస్థితిలో బ్యాంకులు లేవు. కాబట్టి కొంచెం లెర్నింగ్ లెసన్స్. అందువలన మార్కెట్ ఇప్పుడు ఫ్యూచర్ని డిస్కౌంట్ చేస్తుంది, ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని చేస్తుంది. కాబట్టి ఫ్యూచర్ బాగుంటుందని అర్థం చేసుకోవాలి. అందువల్ల ఇప్పుడు వీటికి స్కోప్ ఉంది అని. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు స్టడీ చేయవలసింది సిమెంట్ ఇండస్ట్రీ రానున్న 6 months 1 yearలో ఇంప్రూవ్మెంట్ చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే బీటెన్ సెక్టర్, కానీ మీరు సిమెంట్ సెక్టర్ పరిగెడితే అందులో వచ్చే ర్యాలీ చూస్తే చాలా చూడముచ్చటగా ఉంటుంది. మీలో ఎంతమంది చూసారో నాకైతే తెలియదు, కానీ సిమెంట్ ఒకటి, ఆటోమొబైల్స్ ఒకటి ర్యాలీ అంటూ వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. అలాంటి ర్యాలీ వస్తుందని ఆశిద్దాం. ముఖ్యంగా సిమెంట్ ధరలు పెంచారు, సౌత్లో కొంచెం ఎక్కువ పెంచారు, పర్ బ్యాగ్ 20-30 రూపాయలు కొంచెం రేట్లు పెంచారు, నార్త్లో కూడా పెంచారు. అయితే వాటి ఇన్పుట్స్లో ఒకటి పెట్కోకు తక్కువలో ఉంది, ధరలు తగ్గుముఖంలో ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, తర్వాత పెట్రోలియం, డీజిల్ అవన్నీ కూడా నార్మల్గా స్టేబుల్గా ఉన్నాయి కదండి. అవి ట్రాన్స్పోర్టేషన్ కాస్టులు పెరగటం లేదు, ఇన్పుట్ కాస్ట్ కొంచెం రీజనబుల్గా ఉంది. బట్ అట్ ది సేమ్ టైం వీళ్ళు సిమెంట్ ధరలు పెంచుతున్నారు. వీటి వల్ల ఏంటంటే వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని మీరు రాడార్లో పెట్టుకుని సిమెంట్ ఇండస్ట్రీలో మీకు మంచివి అనిపించినవి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని ఇప్పటి నుంచి సెలెక్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొనడానికి కాదు కదా, ఇప్పుడు వాచ్ చేయడానికి కదా. అందుకని వాచ్ చేస్తూ రాడార్లో పెట్టుకుని అవి కొంచెం తక్కువ ధరల్లో ఉన్నప్పుడు, తగ్గినప్పుడు పికప్ చేయండి. ఇక్కడ కూడా మంచి ఆ బయింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుకి ఇంతవరకు చాలండి, సరిపోతుంది. ఓకే అండి. తర్వాత ఇంకా చెప్పేస్తాను కదా ఆల్రెడీ, దీనికి ఈ డెరివేటివ్స్ కోర్సు మార్చిలో లాంచ్ చేస్తున్నాము. 21st March 2019 లైవ్ స్ట్రీమ్లో దీని గురించి నేను మాట్లాడతాను. నౌ ద వెయిట్ ఈజ్ ఓవర్. చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, ముఖ్యంగా మా గ్రూపుల్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు. అయితే చిన్న ఇన్వెస్టర్లకి అవసరం లేదు, ఈ టెక్నిక్, ఈ స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే 3 lakhs and above ఇన్వెస్ట్మెంట్ ఉంటే, లేదా ఇన్వెస్ట్ చేయగలిగిన వాడు ఉంటే వారికి ఈ టెక్నిక్ విధిగా అవసరం. ఎందుకంటే హెడ్జింగ్ చేసుకోవటం నేర్చుకోవాలి. మిగతా డెరివేటివ్స్లో ఫుల్ టైము పెట్టి ఏదో చేసేస్తానని అనుకునే వాళ్ళకంటే కూడా డెరివేటివ్స్కి చాలా అవసరం. బట్ ప్రాక్టికల్గా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఏదో జస్ట్ ఊరికే క్లాస్ లాగా డెరివేటివ్ అంటే ఇలా ఉంటుంది, హెడ్జింగ్ ఇలా ఉంటుందని చేసేది కాదు. కొంచెం ప్రాక్టికల్గా లైవ్ అట్లా అనమాట, అట్లా చేయగలగాలి, నేర్చుకోవాలి. ఆ స్కిల్ డెవలప్ చేసుకోవటం అవసరం. చాలా ఎక్కువ ఎప్పటి నుంచో అంటున్నారు కదా, నా దగ్గర టైం లేక నేను ఐ కుడ్ నాట్ డూ ఇట్, మేక్ ఇట్. నౌ ది టైమ్ హ్యాస్ కమ్. ఓకే, ఆల్ ద బెస్ట్, గెట్ రెడీ. ఓకే అండి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.